అయినటువంటి వారులారా, దేవుని యొక్క అద్భుతమైన శక్తివంతమైన నామమును బట్టి మనము పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సత్యయుక్తమైన ఆత్మీయ సత్యాలను నేర్చుకుంటూ మన విశ్వాసతను బలపరుచుకుంటూ ఒక నూతనమైన అనుభవాన్ని పొందుతుండగా ఈ దినమునకై ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని సత్యాలను మన జీవితాలు కనుక యవ్వనస్తులైన మీరు గ్రహించి తద్రీతిగా మీ జీవితాలకు ఏ రీతిగా అనువర్తించుకుంటున్నారో ఆ రీతిగా మిమ్మల్ని మీరు భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ దినమున తెలియజేసిన మాటలను మనం చూస్తూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములు అనేక మంది భక్తులు ఉన్నారు. వారందరూ విశ్వాస్యత నీతిలో స్థిరపరచబడిన వారిగా ఉంటున్నారు. అయితే ఒక విశ్వాసి అనగా ఒక యవ్వనస్తుడు తన యొక్క జీవన క్రమములో దేవుని ఎడల ఆయనకున్నటువంటి యోగ్యకరమైనటువంటి ఆశీర్వదకరమైన కృపను పొందటానికి ఆ బిడ్డకి ఏమి అవసరమై ఉంటున్నది, ఆ కృపలో ఆ బిడ్డ జీవించడానికి దేవుడు ఏ రీతిగా తన యొక్క కృపను విస్తరింప చేస్తాడు అని మనము చూచినప్పుడు ఆత్మదేవుని శక్తి ఎలాగుంటుందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడున్నాడు. ఆయన యవ్వన ప్రాయములో ఆ భక్తుని యొక్క ఆలోచన సరళి మీకు తెలియజేస్తున్నాను. మనము ఏదన్నా ఒక గడ్డు సమస్య వచ్చిందనుకోండి, లేక కుటుంబంలో కానీ మీ జీవితాల్లో కానీ మీరు మీ జీవితాల్లో అనువర్తించుకోవటానికి ఒక యోగ్యకరమైన ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నారనుకుందాం. అదే రీతిగా మీకున్నటువంటి భవిష్యత్తును ఫలదీకరించాలని మీరు అనుకున్నారనుకుందాం. అయితే మీలో విశ్వాసము అంటే ఒక యోగ్యకరమైన శక్తివంతమైన స్థితి ఉన్నదా లేదా అని దేవుడు ఈ దినాన్ని ప్రశ్నిస్తున్నాడు. మీకు జ్ఞానం ఉండొచ్చు, మీరు చదువుకొని ఉండొచ్చు, మీరు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞానవంతుడిగా కూడా సిద్ధపరచుడు, ఎకడమిక్ గా మీకు మంచి నాలెడ్జ్ ఉండొచ్చు, మార్కులు కూడా వచ్చి ఉండొచ్చు. యు మే బి ది ఫస్ట్ ఇన్ ద ర్యాంక్, ఇట్ మే బి. అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్లేస్లో పెట్టలేరు. అందులో కాంపిటీషన్లో ఎవరినో ఒకళ్ళ దేవుడు సెలెక్ట్ చేయవలసిందే. చేయాలి అని అంటే ఇక్కడ కావాల్సిందంటే దేవుని యొక్క శక్తివంతమైన కృప ఎంతో అవసరమై ఉంటున్నది. ఇట్ ఈస్ మోర్ నీడెడ్ ఫర్ ది ఇండివిజువల్ బిలీవర్ ఆబ్లిక్ యంగ్స్టర్ హూ ఈస్ స్ట్రైవింగ్ ఫర్ ది లైవ్లీహుడ్. ఆ యొక్క లైవ్లీహుడ్ కొరకు ఏ యవనస్తుడు తంటాలు పడుతుంటాడో ఆ యవనస్తుడికి కావాల్సింది ఏంటంటే తృష్ణ కావాలి, ఆ యొక్క కాంక్ష కావాలి. వీటన్నిటికీ మిక్స్డ్గా ఏముండాలంటే దేవుని యందు భయభక్తులు కలవారిగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలవారిగా ఉండాలి. ఆ భయముతో ఆ భక్తితో అందులో ఉన్నటువంటి కృప, విశ్వాసం అనే కృప ద్వారా ఒక అద్భుతమైన భవిష్యత్తును చూడాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనకందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి యోగ్యకరమైన స్థితిని ఒక భక్తుని ద్వారా చూస్తున్నప్పుడు 1 సమూయేలు గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక భక్తుని ఇది నేను చదువుకుంటున్నాం. 17వ అధ్యాయము 37వ వచనములో భక్తుడు మాట్లాడుతున్న మాటని ఒక్కసారి మీరందరూ గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. ఇందులో ఏం కనపడుతుంది మనకి? విశ్వాసం కనపడుతుంది. ఇందులో మనకేం కనపడుతుంది? ఆ వ్యక్తి యొక్క యవనస్తుడి యొక్క మాటల్లో ఒక విశ్వాసము కనపడుతుంది. అందులో దృఢమైన విశ్వాసం కనపడుతుంది. అక్కడ సమస్య ఏమిటంటే ఆయన బాలుడిగా ఉంటున్నాడు, 17 ఏళ్ల బాలుడిగా ఉంటున్నాడు. ఆయన పోటీ పడవలసింది, ఎదుర్కొనవలసినటువంటి వ్యక్తి ఎవరంటే ఇశ్రాయేలీలందరూ పారిపోతున్నారు అతన్ని చూసి. చూడండి 24వ వచనంలో మీరు చూస్తే ఇశ్రాయేలీలందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా. ఎవరంట? ఆల్ ద ఇజ్రాయెల్స్, ప్రతి ఒక్కడు కూడా ఆయన చూసి పారిపోతుంటే ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. మీరు యవనస్తులందరూ వినాలి.
యవనస్తులు మా వాళ్ళందరూ, మా పితరులందరూ చూసి పరిగెత్తారు కదా, చూసి పారిపోయారు కదా, వారి యొక్క ప్రాణ భయంతో ఉన్నారు కదా అని మీరు అనుకోవద్దు. దావీదు భక్తుడు మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు, ఒక విశ్వాసము, దృఢమైన విశ్వాసము, నిశ్చయిత ఉంచుకోండి. ఆయన యందు భయభక్తులు గల జీవితాలు ఉంచుకోండి. తద్రీతిగా ఎవరు ఏది కాదన్నా, లేకపోయినా, చేయలేకపోయినా నీ దేవుడు నీ పక్షంగా వెజ్జము వేస్తాడని నువ్వు గమనించావా? ఎప్పుడైనా దావీదు యొక్క జీవితంలో నీవు చూసావా అని దేవుడి నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు. వై డోంట్ యు రివైవ్ యువర్ సెల్ఫ్? నువ్వు ఎందుకు ఇంకా మానసికంగా తొందరతో ఉంటున్నావు? ఎందుకు ఇంకా నువ్వు బలహీనమవుతున్నావు? నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నేను ఇంత చదువుకున్నాను, నేను మంచివాడిని, రోజు చర్చికి వెళ్తాను, అయితే నాకేంటి ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వడు దేవుడు? దీనదాసుని యొక్క సమస్యను చూడండి. ఒకవైపున ఇశ్రాయేలీయులందరూ పారిపోతున్నారు భయపడి, ఒకవైపున ఈ బిడ్డ యవనస్తుడు నిలవబడి నా దేవుడు క్రియ చేయగలడు అని అంటున్నాడు. అది నీకుందా? ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ టు ఇన్కల్కులేట్, యూ షుడ్ హ్యావ్ టు అడాప్ట్ ఇట్. నీవు అటు విశ్వాసంతో నీ యవన ప్రాయాన్ని నడిపించుకుంటే దేవుడు నిన్ను ఒక అద్భుతమైన సాధకుడిగా చేసుకుంటాడు. అప్పటికి ఈ యవనస్తుడికి ఉద్యోగం లేదు. ఒక చిన్నపాటి గొర్రెల మందలో నుంచి ఆ పాలిచ్చు గొర్రెల మందలు వాళ్ళ నాన్నగారు దాన్ని ఆయన మేపేవాడిగా ఉంటున్నాడు. చిన్నపాటి పని చేస్తున్నాడు. అయితే ఇతను అక్కడి నుంచి వచ్చి ఆ విశ్వాసంతో మాట్లాడుతున్న మాటను మరి ఒకసారి మీకు చదువు. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు భక్తుడు? యవనస్తుడు ఏం చెప్తున్నాడు? సింహము ఎలుగుబంటి చేతిలో నుంచి రక్షించాడు నా దేవుడు, ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను. అది నీ ప్రార్థనలో ఉండవలసినటువంటి విధానం. ఈ మూడు మాటలు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకుంటావు ఎప్పుడన్నా? దావీదుని మీరు ప్రార్థన చేయగా సింహము నోటి నుండి, ఎలుగుబంటి నుండి మీరు తప్పించారే, అంత మాత్రమే కాదు, ఫిలిష్తీయుని యొక్క చేతిలో నుంచి కూడా తప్పించారే, ఇశ్రాయేలీల చేతిలో నుంచి కూడా తప్పించారే. అట్టి దేవుడివే కదా నేను నిన్ను ఆరాధిస్తున్నాను, ఆ దేవునే కదా నేను ఎంతగానో విశ్వాసంతో అడుగుతున్నాను, నాకెందుకు చేయవు దేవా? నా విశ్వాసిత నీతి నువ్వు చూడలేదా అని దావీదులాగా ప్రశ్నించు. దేవుడు నిన్ను ఒక అద్భుతమైన శక్తివంతమైన సాధకుడిగా వాడుకోబోతున్నాడని నువ్వు గ్రహించాలి. అలాంటి విశ్వాసతను, నీతిని నువ్వు ఉంచుకున్నప్పుడు ఒక అద్భుతమైన శక్తివంతమైన కార్యాన్ని నీ జీవితంలో కూడా జరుగుతాయి. ఎలాంటిదైనా కూడాను. మరణం అండి, సింహం నోటి నుంచి బాలుడిని రక్షించాడు నా దేవుడు. సింహము ఎలుగుబంటు రెండు కలిసి ఒక గొర్రెను తినడానికి ప్రయత్నం చేస్తుంటే చూడండి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ యొక్క దావీదు అనే వ్యక్తి వెళ్ళి ఆ సమస్యలో నుంచి గొర్రె పిల్లను రక్షించిన స్థితిని మనం చూస్తున్నాం. గొర్రె పిల్లను రక్షించాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆ సింహము ఎలుగుబంటిని ఏ రీతిగా చేశాడంటే నోళ్లను మూపించాడు, దావీదుని రక్షించుకున్నాడు. చాలా సున్నితమైన. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఆ సింహం గొర్రె పిల్లని రక్షించడం అనే పాయింట్ని ప్రక్కన పెట్టేసి నన్ను రక్షించాడు నా దేవుడు. నీవు విశ్వాసములో దేవునితో మాట్లాడవలసిన విధానం కూడా నేర్చుకోవాలి. దావీదు నేర్పిస్తున్నాడు. దావీదు నేర్పిస్తున్న మాటలు ఆయన అంటున్నటువంటి చూడండి 34వ వచనంలో సమస్య చెప్తున్నాడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడినని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహములు గొలుగుబంటి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. రెండు కలిసి వెళ్తున్నాయి అంటండి గొర్రె పిల్లని తీసుకొని. ఇది సాధ్యమేనా? చిన్నపిల్లవాడు చేసే పనేనా? ఒక చిన్న వయసులోనికి వచ్చిన వాడు చేసే పనేనా? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి యూ ఆల్సో కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్.
అలాంటిది నీ సమస్య కూడా, ఉద్యోగం అనే సమస్య. ఉద్యోగం అనే సమస్య. నీ పనిలో నువ్వు నిష్ణాతుడు అవ్వాలి. వాళ్ళ నాన్నగారి యొక్క పని చేస్తున్నాడు, వాళ్ళ నాన్నగారి యొక్క గొర్రెలను కాస్తున్నాడు. నీవు నీ తల్లిదండ్రులను ఏ రీతిగా సన్మానిస్తున్నావు? నీ తల్లిదండ్రుల కొరకు ఏ రీతిగా నువ్వు పని చేస్తున్నావు? నీ తల్లిదండ్రుల యొక్క పనుల పాటలలో నీ యొక్క శక్తిని ఏ రీతిగా ఉపయోగిస్తున్నావని దావీదు ప్రశ్నిస్తున్నాడు. అతను నిష్ణాతుడై తల్లిదండ్రులకు చేయవలసిన సేవను చేసేవాడిగా ఉంటున్నాడని కూడా మనం గ్రహించాలి. ఏది చెబితే తల్లిదండ్రులు ఆ పని చేసేవాడిగా ఉన్నాడని కూడా గ్రహించాలి. అన్నదమ్ములకు యుద్ధములో ఉంటే ఆహారము తీసుకొని వెళ్ళమంటే ఆ వ్యక్తి ఆ యుద్ధంలోకి వెళ్ళి ఆ యొక్క ప్రాంగణంలో ఉన్న బ్రదర్స్ అందరికి కూడాను ఆయన ఇచ్చినట్లుగా ఆహారం తీసుకొని ఇచ్చిన, అనగా తండ్రి తల్లి ఏది చెప్తే ఆ పని చేయటానికి నువ్వు ఎప్పుడన్నా కూడాను వెనుకాడేవా? నీ జీవితంలో నీ మనసులో అలాంటి తలంపులు ఉన్నాయా అని దేవుడు ఈ దినాన్ని ప్రశ్నిస్తున్నాడు. యూ షుడ్ హ్యావ్ టు ఇన్కల్కులేట్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ అండ్ యూ హ్యావ్ టు డ్రైవ్ టువర్డ్స్ యువర్ లైఫ్. ఆ రీతిగా నీవు ఉన్నప్పుడు దావీదు వలె దేవుడు అద్భుతమైన కార్యాలు, శ్రమల నుంచి విడుదల చేస్తాడు. అంత మాత్రమే కాకుండా నీకు ఏది కావాలో దానిని దేవుడు చేసేవాడిగా ఉంటున్నాడు. ఒక ఉద్యోగం కావాలి, దానికి ఒక మార్గాన్ని ముందుగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. చూడండి, ఆ యొక్క వ్యక్తి చంపేశాడు ఫిలిస్తీన్ని. చంపేసిన తర్వాత ఆయనకు ఒక జాబ్ కావాలి, ఒక ఉద్యోగం కావాలి. దావీదు ఒక బాలుడుగా ఉండి గొర్రెలను కాస్తున్నాడు. ఇప్పుడు దేవుడు చేసిన మహత్కరమైన కార్యం, ఒకటి ఆయన ప్రాణాన్ని రక్షించాడు, రెండు రాజు ఎదుట ఒక అప్రిషియేషన్ సంపాదించుకున్నాడు, మూడు అతనికి దేవుడు చేసిన కార్యాన్ని చూడండి ఇక్కడ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. 3వ వచనము 18వ అధ్యాయం. దావీదు తనకు ప్రాణ స్నేహితులు భావించుకొని అతను ప్రేమించు యోనతాను అతను నిబంధన చేసి, మరియు యోనతాను దున్నప్పుడు కత్తిని విలుని బట్టి దావీదునికి ఇచ్చాను. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. యోధుల మీద అతనిని నియమించెను అనగా సైనికాధికారిగా వెళ్ళాడు. ఇంకో మాట చెప్పాలంటే, he just had been posted as the day lieutenant general. ఒక చిన్న పిల్లవాడు, యవనస్తుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నవాడు, తల్లిదండ్రుల కొరకు పనిచేసిన వాడు, తల్లిదండ్రుల యొక్క మాటను విని గౌరవప్రదమైనటువంటి బిడ్డగా ఉన్నటువంటి వాడు, వారి యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి వాడు, దేవుడు యొక్క భక్తి తత్పరతలో విశ్వాసతలో నీతిలో స్థిరపరచబడిన బిడ్డకు దేవుడు ఏం చేశాడంటే ఒక రాజు సముఖంలోనికి తీసుకొని వెళ్లే స్థితిని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఏమిటి ఉద్యోగం ఇచ్చాడు? సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. మనం ఏ రీతిగా జీవిస్తామో ఆ రీతిగా దేవుడిని ఆశీర్దిస్తాడు. నీవు నీ యొక్క జీవితంలో యవనస్తుడా అని చెప్తున్నాను, నీలో కోల్పోయినటువంటి బలహీనత, భక్తి తత్పరతను మరలా రివైవ్ చేసుకో. నీలో ఉన్నటువంటి తల్లిదండ్రులపై ఉన్నటువంటి ఏహ్య భావాన్ని మరలా రివైవ్ చేసుకో. నీవు వాక్యానుసారం జీవించే స్థితిని పోగొట్టుకుంటున్నావేమో, మరలా రివైవ్ చేసుకో. ఆయన యందు విశ్వాసత కోల్పోయి ఉన్నావేమో, దృఢమైన విశ్వాసము మరలా రివైవ్ చేసుకో. దాని యొక్క భక్తి తత్పరతలు నీవు దేవుని సన్నిధికి రావడానికి వెనకాడుతున్నావేమో, మరలా రివైవ్ చేసుకో. దావీదు ఆల్రెడీ అనే నాన్నగారి కోసం పనిచేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఒకవైపున ఇశ్రాయేలీలందరూ పారిపోతున్నారు ప్రాణభయంతో. నేను ఆ యొక్క ఫిలిష్తీయుని చంపుతానని ముందుకు వచ్చాడు. ఏమిటి అక్కడ జరిగిన క్రియ ఏంటంటే, విశ్వాస్యతతో కూడిన ధైర్యము నా బిడ్డకు దేవుడు ఇచ్చాడు. ఆ ధైర్యాన్ని నీకు దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రొవైడెడ్. ఆ యొక్క దావీదు వలె ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దావీదు యొక్క ఆత్మీయతను చూడాలి. చూడండి, దావీదు ఎంత మాత్రము ఆ పనిచేసేటప్పుడు ఎలాంటి వాడిగా ఉంటాడు చూడు. సుబుద్ధి కలిగి, సుబుద్ధి అంటే మంచి బుద్ధి, అంటే డిప్లొమసీ వద్దు. ఇప్పుడు యవనస్తులారా,
మీకు ఈ దినాల్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే తల్లిదండ్రులకి ఒక విధమైనటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. లోపల మీకు ఒకటి ఉంటున్నది, మీ బయట ప్రపంచంలో ఒకటి ఉంటున్నది. అంటే డిప్లొమాటిక్ సిచ్యువేషన్స్ నాట్ విత్ ది ఫాదర్, మదర్ అండ్ గాడ్. మీ యొక్క జీవన క్రమంలో వృత్తిలో మీరు డిప్లొమసీని ఉపయోగించండి, కానీ మీ యొక్క తల్లిదండ్రుల ఎడలు కానీ, స్నేహితుల ఎడలు కానీ, దేవుని ఎడలు కానీ డిప్లొమసీలు వద్దు, సుబుద్ధి కలిగి ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దాచి ఉంచబడిన స్థితి ఏంటంటే దేవుడు ఆ బిడ్డపై కృపను విడుదల చేశాడు. కృపను విడుదల చేశాడు నా దేవుడు. ఆ కృప ద్వారా ఆయన చేసినటువంటి క్రైమ్, దీన్ని ఏమంటారంటే కృప అంటారు. ఆయనని ఆ యొక్క ఫిలిస్టీని చంపడానికి ఇతను ఏమాత్రం కూడా అర్హుడు కాదు. ఎందుకంటే అతని యొక్క హైట్ కానీ, అతని యొక్క పర్సనాలిటీ కానీ దావీదుకి ఎక్కడో ఉంటాడు, ఎక్కడో కింద ప్రాంతంలో ఆయన నిలబడి ఉంటాడు. దావీదుకి అసలు దావీదు అతని దృష్టిలో కనపడడు. అలాంటి వ్యక్తిని ఈయన మరణమునకు గురి చేయటానికి వెనుకాడక ముందుగా ఉంటే ఆయన చెప్తున్న వాటిలో చెప్తున్నాడు. చూడండి 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని, జాగ్రత్తగా వినాలి, యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. యెహోవాదే, దేవుడు నీ తరపున ప్రతి పని ఆయన చేస్తాడు. పరీక్ష రాయాలంటే కూడా నీకు పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీవు సిద్ధపాటు లేకుండా వెళ్ళినా కూడా దేవుడు నీ పక్షం కూడా నిన్ను రాయించి నిన్ను కృతార్థుడు చేసి ఆ ప్లేస్లో పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడని నువ్వు గ్రహించలేకపోతున్నావు. కృప, నీ యొక్క పరిస్థితి అంతా కూడా నాదేం లేదు, నేను చదవటం మాత్రమే, నేను సిద్ధపడటం మాత్రమే. నా పక్షంగా నా దేవుడు యుద్ధం ఆడతాడు, నా పక్షంగా నా దేవుడు పరీక్ష రాస్తాడు, నా పక్షంగా నా దేవుడు నా క్రియలన్నీ జరిగిస్తాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ రీతిగా దేవుడు క్రియలను చేసేవాడిగా ఉంటున్నాడని మీరు గ్రహించాలి. యవ్వన ప్రాయములు స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఒక మాట తీతు పత్రికలో ఒక సత్యాన్ని మనం చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో ఆత్మదేవుడు ఈ రీతిగా మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. నీకు అది గుర్తుంది? అసలు ఏదో భాష గారు చెప్పారు కాబట్టి బాప్తిసం తీసుకున్నాను కాబట్టి, అలా కాదు. నీవు దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వాడవు. యు హావ్ బీన్ సైటెడ్ బై ద గాడ్ అండ్ యు ఆర్ బీయింగ్ ద సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కొరకు సిద్ధపరచబడిన విశ్వాసవి, ఆయన ప్రియ కుమారుడివి అనే సంగతి నువ్వు గుర్తుంచుకుంటే, మీ నాన్నగారు మీ అమ్మగారు ప్రక్కన పెట్టేయండి, మీరు దేవునితో అత్యంత సమీపమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారని నువ్వు గుర్తించుకుంటే, ఆయన కృప నీతో ఉన్నదని నువ్వు గుర్తించుకుంటే, నీ క్రియలు ఏ మాత్రము కూడా నువ్వు ఆగవు. దేవుడు స్పష్టంగా ఇస్తాడు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ చేస్తాడని గుర్తించుకో. చూడండి, నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులం ఒకటే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తుగా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇన్ అడిషన్ టు దట్, ఆయనకు అత్యంత సమీపస్తుడు అవుతున్నావు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడే నీకు తోడుగా ఉండి నిన్ను రక్షిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి యవ్వనస్తులారా, మీ జీవితాల్లో మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను పోగొట్టుకుంటున్నారేమో, ముందు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దావీదు వల్ల ఇవ్వట్లేదేమో, ఒక్కసారి మీకు మీరుగా గుర్తించుకునండి. దావీదుని అభిషేకించడానికి దేవాతి దేవుడే దిగి వచ్చి సమూయేలు అనే ప్రవక్తను తీసుకొని ఆ గృహానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నీతిమంతునికి దేవుడే దిగి వస్తాడు. సమూయేలు ఆ యొక్క అన్నల్ని ఆ రీతిగా ఎనాయింట్ చేయబోతుంటే దేవుడు ప్రక్కనే ఉండి చెప్తాడు, ఇతను కాదు,
మరలా సమయాలు వేరే వాళ్ళని పట్టుకోబోతున్నాడు, ఇతను కాదు. మరలా సమయాలు వేరే వాళ్ళని పట్టుకోడు, ఇతను కాదు. దావీదు వద్దకు వచ్చేప్పుడు ఇతనే నాకు కావలసిన వాడంట. నీకు కూడా అది పరీక్షలో కానీ, ఏ విధమైనటువంటి సమస్యల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ దేవుడు నీ కొరకు ఎవరు కాదన్నా కాకపోయినా ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఆయన కృపను నీతో ఉంచే దేవుడిగా ఉంటున్నాడని నీవు గమనించబద్దుడు అవుతున్నావు. 2 పేతురు 3:18 ఆ కృప ద్వారా జరిగినటువంటి క్రియను ఒకసారి చూస్తున్నాం. 2 పీటర్ 3:18 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, చాలా జాగ్రత్త వినాలి, కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపలోను జ్ఞానములోను నీవు అభివృద్ధి పొందాలంటే దేవాతి దేవుడు ఈ మాట నీతో ఇది నాన్న దావీదు యొక్క జీవన క్రమాన్ని తెలియచేస్తూ ఆయన మీకు చెప్తున్న మాట అంటే ఆయన కృపలోను ఆయన యొక్క జ్ఞానంలోను అభివృద్ధి పొందండి అంటున్నాడు. ఆయన వలె ఉండటానికి ప్రయత్నం చేయమని అంటున్నాడు. ఆ రీతిగా నువ్వు ఉండటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మరి యొక్క మాటని మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజుల్లో జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే మనకి రుచికరమైనటువంటి ఈ లోకరీతిగా ఉన్నటువంటి పరిస్థితులకు, యవనస్తుల మనస్సులకు, ఇచ్చులకు వీలైనటువంటి వాక్య బోధలకు కూడా బిడ్డలు అట్రాక్ట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్నారు, ప్రియులారా మీరు ఈ సంగతుల ముందు తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి, నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొని ఉండండి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వై, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే నీతి విరోధులు అట్రాక్టివ్ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించి బోధలు చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. జాగ్రత్త స్తుమి, ఆయన చెప్తున్నాడు, తప్పు బోధల వల్ల తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకొనండి. కృప నీతో ఉన్నది, నీకున్నటువంటి స్థిర మనస్సు దేవుని ఎడల ఉన్నది దావీదు వలె. దానిని నువ్వు ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. నీ భవిష్యత్తును నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తూ వస్తున్నాం. 1 కొరింథీ 12:9 ఒక సత్యాన్ని చదువుకుంటాం. 1 కొరింథీ 12:9 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని నీకు నాకు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. మరి యొక్కనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి యొక్కనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరమును, మరి యొక్కని అద్భుతమైన కార్యములను చేయు శక్తియు, మరి ఒకరి ప్రవచన వరమును, మరి ఒకరి ఆత్మలు వేచనయు, మరి ఒకరి నానావిధ భాషలను, మరి ఒకరి భాషలను చెప్పే శక్తిని అనుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని నువ్వు పొందటానికి, దేవుడు అనుగ్రహించిన స్థితిని నువ్వు ఎప్పుడైనా కూడాను కనుగొని తద్రీతిగా నీ జీవితాన్ని గడిపావా అని దేవుడు ఇది నన్ను నిన్ను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి బలహీనతల యందు, అదే భక్తుడు చెప్తున్నాడు, పౌలు భక్తుడు, ఆ బలహీనతలు వస్తాయి. శారీరక బలహీనతలు కానీ, ఈ యొక్క యవ్వనేచ్ఛలనే బలహీనతలు కానీ వచ్చినప్పుడు దానిలో నీ కృపను చూపించే దేవుడని నువ్వు ఎప్పుడైనా విశ్వసించావా? పౌలు భక్తుడు అంటాడు, నేను ఆ బలహీనతల యందే నేను ఎంతో అతిశయపడుతున్నానని అంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, యవనస్తులారా, మీ యొక్క ఆత్మీయతను మీరు బలపరుచుకొని మీ యొక్క శక్తివంతమైన స్థితిని ఏ రీతిగా భద్రపరుచుకుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. బలహీనతల యందు ఆయన బలమునిస్తాడని, అందులోనే నేను అతిశయపడుతున్నాను అంటాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే విశ్వాసత నీతిలో స్థిరపరచబడి ఉంటావో, ఒకవేళ నీకు బలహీనతలు ఉంటాయి. ఏం బలహీనతలు? యవ్వనేచ్ఛలని బలహీనతలు ఉంటాయి. నీకు కృప ఉంది కాబట్టి కృప నీ ఎడల విస్తరింప చేస్తాడు దేవుడు. ఆయన యందు నువ్వు దృఢమైన విశ్వాసంతో ఉండమని చెప్తున్నాడు.
తిథిలోనే మనం చూస్తాం. యవనెచ్చల గురించి ఆయన మాట్లాడిన మాటను ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి 2లో మనం చదువుకున్న 2వ అధ్యాయంలో చదువుకున్న మాట చూడండి. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పారిపోవటం ఒక వంతు. ఎవరితో ఉండమంటున్నాడు? ఎవరితో ఉండమంటున్నాడు? ప్రార్థన చేయువారితో, పరిశుద్ధులతో ఉండమంటున్నాడు, నీతిమంతులతో ఉండమంటున్నాడు. నీ యొక్క క్రమం ఎలాగుండాలంటే, యవనెచ్చల నుంచి బలంగానే ఉండాలని నువ్వు అనుకోవచ్చు, కానీ మరలా అవి ఏం చేస్తాయంటే నిన్ను బలహీనుని చేస్తాయి. కాబట్టి అందుకని దేవుడు చెప్తున్నాడు, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నేర్పు లేని మూడుల విపత్కరములు, జగడములు పుట్టించువని ఎరిగి అటు వానిని విసర్జించుము. కదా, అలాంటివన్నీ కూడాను దిస్ సార్ట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ బ్యాడ్ టు ద యంగ్ పీపుల్. వాటన్నిటిని విసర్జించండి. దేవుడు మీ ఎడల అద్భుతమైన కార్యములు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు ఒక మాటని తెలియజేస్తూ ఉన్నాడు. కాదు కానీ ఆయన 4:6 ఆయన ఎక్కువ కృపనిచ్చెను, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనం చెప్పుచున్నది. నువ్వు ఆ కృపను పొందటానికి దీనత్వము, సాత్వికత్వం నీకు ఉండాలి. కాబట్టి అటు కృపతో నువ్వు సాతానుని ఎదిరించగలవని ఆత్మదేవుడు చెబుతున్నాడు. చూడండి, కాబట్టి దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి. దేవుని అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మీకు ఎప్పుడైతే క్రియలు జరగట్లేదో, ఎప్పుడైతే మీరు మీ మాంసంలో ఉన్నారో, అపవాది నిన్ను నీ యొక్క జీవితంలో, నీ విసినిటీలో ఉన్నాడని నువ్వు గమనించు, నిన్ను బలహీనుడు చేస్తాడని గమనించు. కాబట్టి దేవుని వాక్యానుసారమైన స్థితిని గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని ఎదిరిస్తావు, నీ క్రియను నువ్వు చేసుకుంటావు. శక్తివంతమైన, అద్భుతమైన, ఆశీర్వాదకరమైన స్థితిగతులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నీవు గ్రహించాలి. ఆత్మదేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను ఈ రీతిగా మరి ఒకసారి చూస్తున్నాం. అద్భుతమైన దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 1:9 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నువ్వెంతైనా చదువు వాక్యం చదువు, బైబిల్ అంతా 100 సార్లు చదివని చెప్పు. ఇఫ్ ఇట్ ఈస్ సిన్ ఈస్ ప్రివైల్డ్ ఇన్ యువర్ బాడీ అండ్ హార్ట్ అండ్ సోల్, నువ్వు చదివిన వాక్యం ఉండదు. వాక్యం ఉండకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే యేసయ్య ఉండడు. యేసయ్య ఉండకపోతే సాతానుడు నీతో ఉంటాడు. సాతానుడు నీ యొక్క క్రమాన్ని సప్రెస్ చేసి నిన్ను వేదనతో, దుఃఖంతో ఉంచుతాడు. నేను ఒకప్పుడు భక్తి పదిని అనుకోవచ్చు, దేవుని వదిలిపెట్టినప్పుడు ఏముంది? సాతానుడు నీతో ఉంటాడు. సాతానుడు నిన్ను బలహీనపరుస్తాడు. నీ యొక్క ఆత్మీయ స్థితిని బలహీనపరిచి నిర్వీర్యం చేసి నీ జీవితాన్ని అగమ్య గోచరంలోకి తీసుకెళ్తాడు. ఆ రీతిగా ఉండద్దు. దావీదు భక్తుడు ఏ రీతిగానైతే ఆశ్చర్యమైన స్థితిని పొందాడో, నీవు ఆ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తీతు పత్రిక 2:14 ఒక సత్యాన్ని చదువుకుంటాం. తీతు పత్రిక 2:14 పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటని ఏ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. ఆయన సమస్తమైన దుర్నీతులను మనల్ని విమోచించి సత్క్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మన కొరకు అర్పించుకునేను. ఈ సంగతి నీకు గుర్తుందా?
ఆయన సొత్తు అన్న సంగతి నీకు గుర్తుందా? ఆయన నీ కోసమే అర్పించుకున్నాడు అన్న సంగతి నీకు గుర్తున్నదా? అది గుర్తుంటే దావీదు గుర్తించాడు. అందుకని ఒక గొర్రెల పాలిచ్చు గొర్రెల మంద నుంచి దేవుడు పిలుచుకొని ఒక రాజుగా చేశాడు. తెలుసా? ఒక రాజుగా చేశాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన వంశముల నుంచి యేసయ్యను పుట్టించడానికి ఆయన వెనుకాడలేదు. అలాంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అయితే దేవుని మరచి లోకము వైపు చూస్తున్నావేమో. ఒక పర్యాయము దేవుడు ఆయన కృప కొరకు నిన్ను ఎదురు చూడమని చెప్తున్నాడు. ఆయన కృప నీకు సిద్ధముగా ఉన్నదని చెప్తున్నాడు. ఆ కృపను పొందటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకుని ఉన్నావా? ఆ కృప ద్వారానే దావీదు భక్తుడు ఒక అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ అత్యున్నతమైన సింహాసనం కూర్చొని మాత్రమే కాకుండా 40 సంవత్సరాల కాలము ఒక రాజుగా ఆయన చేసిన క్రియలన్నీ మనకు తెలుసు. ఏ యుద్ధము చేసినా కూడాను యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవుడు ఏ పని చేసినా కూడాను ఆయన కొరకు ఆయన కృపను చూపించి ఒక అద్భుతమైన స్థానంలో పెట్టాడు. ఆ స్థితి నీకును దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ విశ్వాసము, నీతి, పరిశుద్ధత దేవునికి ఎంతగానో అవసరమై ఉంటుంది. ఆ స్థితి నీకు కలిగి ఉండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని యోచించినప్పుడు నీవు దావీదు వలె ఉండటానికి ప్రయత్నం చేయి. ఆయన ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్ళడం మీరు చూశారు. నీ జీవితంలో ఏదైతే నీకు పొందలేకపోతున్నామో దానిని దేవుడు నీకు ఈ దినాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక.